వెల్కమ్ బ్యాక్. సో డే 3 ఆఫ్ లాంగ్ ట్రిప్లో డే 1 చెన్నై. నిన్న ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకుని వాళ్ళు మార్నింగే చెన్నై లోకల్ టెంపుల్స్ చూసుకుని అక్కడి నుండి మధ్యాహ్నం మహాబలిపురం అనుకుంటున్నాము. ఈ బ్లాగ్లో మీకు అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే చెన్నైలో మైలాపూర్లో ఉన్న కపాలేశ్వర్ టెంపుల్కి వచ్చాము. ఈ మైలాపూర్ని ల్యాండ్ ఆఫ్ పీకాక్స్ అని కూడా అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే మయూరాపూర్ నుండి వచ్చిందంట. మయూరా అంటే నెమలి. ఇంకా ఈ పేరు వెనకాల చాలా హిస్టరీ ఉంది. చెన్నైలో మైలాపూర్ ప్రాంతంలో ఉన్న 7 శివాలయాల్లో ఈ కపాలేశ్వర్ టెంపుల్ చాలా ముఖ్యమైనది. ఈ గుడిలో శివుడి పేరు కపాలీశ్వరర్. ఇక్కడ శివుడు లింగ రూపంలో ఉంటాడు. స్వయంభు అని కూడా అంటారు. ఇక్కడ పార్వతీదేవి పేరు కల్పకాంబల్. కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చే తల్లి అని అర్థం. ఈ ఆలయాన్ని మొదటి పల్లవులు నిర్మించారట. అయితే తర్వాత కాలంలో పోర్చుగీస్ వారి దండయాత్రల వల్ల ఇది దెబ్బతిన్నట్లు చెప్తారు. ప్రస్తుతం ఉన్న ఆలయం 350 సంవత్సరాల క్రితందంట. విజయనగర రాజుల పరిపాలనప్పుడు మళ్ళీ నిర్మించారట. ఇక్కడ ఆలయంలో శివుడికి కపాల ఇంకా ఈశ్వర అనే 2 పదాలు కలిపి కపాలేశ్వర్ అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి మీద కోపంతో శివుడు బ్రహ్మదేవుడి 5 తలల్లో ఒక తలని నరికివేశాడంట. అందుకే కపాల అని పేరు వచ్చింది. తపస్సులో బ్రహ్మ మైలాపూర్ ప్రదేశానికి వచ్చి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక లింగం ప్రతిష్ఠించాడంట. అదే కపాలేశ్వర్. ఇంకా ఈ ప్రదేశానికి మయూరాపూర్ అని మైలాపూర్ అని పేరు ఎలా వచ్చిందంటే, ఒకరోజు పార్వతీదేవికి శివుడు శివాయ నమః అనే మంత్రం గురించి చెప్తూ ఉంటే పార్వతీదేవి దానిని వినకుండా పక్కనే ఉన్న నెమలిని చూసి ఆకర్షింపబడుతుందంట. దానితో పరమశివుడికి కోపం వచ్చి పార్వతీదేవిని నెమలి కింద మారిపో అని శపిస్తాడట. నెమలి రూపంలో ఉన్న పార్వతీదేవి ఇక్కడ కపాలేశ్వరుని పూజించి శాప విముక్తి పొందుతుందంట. అందుకే ఈ ప్రదేశానికి మయూరాపూర్ అని పేరొచ్చింది. కపాలేశ్వరర్ టెంపుల్ దర్శనం చేసుకున్నాక అక్కడి నుండి బెసంత్ నగర్ బీచ్ దగ్గర ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. ఈ ఆలయాన్ని కంచిమఠం స్వామి అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కోరిక మేరకు నిర్మించారంట. ఈ గుడిలో మనం అష్టలక్ష్మిల్ని దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ 4 ఫ్లోర్స్ కింద ఉంటుందన్నమాట. మనం టెంపుల్ ఎంట్రన్సే 2nd ఫ్లోర్లోకి వెళ్తాము. అక్కడ లక్ష్మీనారాయణులని దర్శనం చేసుకున్నాక 3rd ఫ్లోర్లోకి వెళ్తే సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుండి 4th ఫ్లోర్లోకి వెళ్తే ఓన్లీ ఒక్కరే ఉంటారు, ధనలక్ష్మి. అక్కడ దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేయడానికి ఉంటుంది. 1st ఫ్లోర్లోకి వచ్చేస్తాం. అక్కడ మనం ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈ టెంపుల్ ఎదురుకుండా బీచ్ కూడా ఉంటుంది. A few moments later. మార్నింగ్ కపాలేశ్వర టెంపుల్ తర్వాత అష్టలక్ష్మి టెంపుల్ చూసుకుని బీచ్ చూసాము. బీచ్ చూసి మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేసేసి ఇంట్లో మహాబలిపురంకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మహాబలిపురంలోనే ఉన్నాము. మహాబలిపురంలో పెరుమాళ్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ని 108 దివ్యదేశాల్లో ఒకటి కింద కన్సిడర్ చేస్తారు. ఇంకా దీన్ని పల్లవరాజులు నిర్మించారట. ఇక్కడ విష్ణుమూర్తిని స్థలశయన పెరుమాళ్ అంటారు, అంటే పడుకునుంటారనమాట. ఇంకా లక్ష్మీదేవిని నీలమంగాయి తాయార్ అంటారు. మహాబలిపురం, దీన్ని మామల్లాపురం అని కూడా అంటారు. ఇది చెన్నైకి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మహాబలిపురం అంటేనే మనకి గుర్తొచ్చేది షోర్ టెంపుల్, అంటే సముద్రపు ఒడ్డున టెంపుల్ ఉంటుంది. ఇంకా ఏకశిలా కట్టడాలు. ఈ పట్టణానికి పల్లవరాజు మొదటి నరసింహవర్మన్ పేరు పెట్టారనమాట. అతన్ని మామల్లా అని కూడా అంటారు. అలాగా మామల్లాపురం అని పేరు వచ్చింది. దాన్నే మహాబలిపురం అని ఇప్పుడు పిలుస్తున్నారు. మహాబలిపురాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా అనేవారు. ఇంకా ఇది సముద్రపు ఒడ్డున ఉన్న పట్టణం కాబట్టి దీన్ని ట్రేడింగ్కి కూడా వాడేవారు. పెరుమాళ్ టెంపుల్ చూసుకున్నాక అక్కడి నుండి 500 మీటర్స్ దూరంలోనే అర్జున పెనెన్స్ ఉంటుంది. అక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ చూడగానే మాకేం అర్థం కాలేదు. నేను రికార్డ్ కూడా చేశాను. నాకేం అర్థం కాలేదు, మీకు తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో పెట్టండి అని. ఆ క్లిప్ కూడా అటాచ్ చేస్తున్నాను. బట్ దాని గురించి తెలుసుకున్నాక నాకైతే వావ్ అనిపించింది. అసలు అప్పట్లోనే ఒకే రాయి మీద ఎంత బాగా చెక్కారో మొత్తం స్టోరీని అనిపించింది. అర్జున పెనెన్స్ అంటే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందిన స్టోరీ మొత్తాన్ని చెక్కారు. సో అర్జున పెనెన్స్కి వచ్చాము. అసలు ఇక్కడ ఏముందో ఏంటో దీని గురించి నాకు ఏం తెలియలేదు.
మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అర్జున పెనెన్స్ పక్కనే మనం చూడొచ్చు అనమాట. గంగాదేవిని భగీరథుడు భూమి మీదకి ఎలా తీసుకుని వచ్చాడో ఆ స్టోరీ మొత్తాన్ని చెక్కు ఉంటుంది. సో అర్జున పెనెన్స్ తర్వాత బటర్ బాల్ దగ్గరకు వచ్చాము. ఇది కృష్ణ బటర్ బాల్ అంటారు. అంటే కృష్ణుడి వెన్న ముద్ద ఇలా కారుతుంది కదా కుండలో నుండి, అలా ఉంటుంది అంటారు. ఇవి చూడడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇండియన్ సిటిజన్ అయితే 40 రూపీస్ అనమాట. కృష్ణ బటర్ బాల్, లైట్ హౌస్ ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి. వీటికి షోర్ టెంపుల్కి కలిపి ఉంటుంది టికెట్. ఎక్కాలి. హలో మొబైల్ బాగానే ఉంది ఎక్కడానికి, పెద్ద కష్టంగా లేదు. అసలు చూస్తేనే మనకి వావ్ అనిపిస్తుంది. అంత పెద్ద రాయి బరువు అయింది, పడిపోకుండా ఎలా ఉంది. 45 డిగ్రీస్లో ఉంటుందన్నమాట. ఇది 250 టన్స్ ఉంటుంది. 20 అడుగులు 5 మీటర్లు వెడల్పుతో ఉన్న రాయి పడిపోకుండా ఉంది. ఏనుగులతో తోయించినా పడలేదంట. దీన్ని కృష్ణ బటర్ బాల్ అంటారు. కృష్ణుడు వెన్నని ఇష్టపడతాడు కాబట్టి అది స్వర్గం నుండి పడిపోయిన వెన్న ముద్దగా భావిస్తారు ఇక్కడ. దీన్ని వానరాయి కళ్ళని కూడా అంటారు, అంటే ఆకాశదేవుని రాయి. మహాబలిపురంలో అన్ని చెక్కడాలు కూడా గ్రైనేట్ రాళ్లతో చెక్కారు. ఇవన్నీ కూడా గ్రైనేటే. ఇంకా కృష్ణ బటర్ బాల్ చూసాక అక్కడి నుండి ద్రౌపది బాత్కి వెళ్ళాం. ఇది కూడా ఏకశిలా చెక్కడాలన్నమాట. ఒక పెద్ద గ్రైనేట్ రాయిని మెట్ల కింద చెక్కి లోపల నుయ్యలా తవ్వారు. ఇది పంచరథాలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ద్రౌపదికి అంకితం చేస్తూ ద్రౌపది బాత్ అని పిలుస్తారు. అర్జున పెనెన్స్ నుండి ముందుకు వెళ్తే ఈ కృష్ణ బటర్ బాల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఎదురుకుండా కనిపించేది కృష్ణ బటర్ బాల్. కృష్ణ బటర్ బాల్కి ఒక వైపు ద్రౌపది బాత్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకో వైపు మహిషాసురమర్దిని కేవ్, లైట్ హౌస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ద్రౌపది బాత్ చూసాక మేము మహిషాసురమర్దిని కేవ్ వైపు వెళ్ళాము. మహిషాసురమర్దిని కేవ్ ఇప్పుడు చూపిస్తున్నది అదే. అసలు ఈ మహాబలిపురం అంటేనే రాక్ కట్ ఆర్కిటెక్చర్కి ఫేమస్. అంత పెద్ద పెద్ద రాళ్ళని, కొండల్ని ఎంత బాగా చెక్కారో తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది మహిషాసురమర్దిని కేవ్. ఇది ఒక గుహలా ఉంటుందన్నమాట. బయటకేమో 4 పిల్లర్స్ ఉండి మండపంలా ఉంటుంది. దీని లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే ఒక గోడ మీద ఆదిశేషుని మీద విష్ణుమూర్తి పడుకున్నది చెక్కి ఉంటుంది. తర్వాత గుహ లోపల దుర్గాదేవి మహిషాసురుని చంపుతున్న ఆ సీన్ మొత్తం చెక్కు ఉంటుందన్నమాట. తర్వాత ఈ గుహ పక్క నుండి స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి ఓలకన్నేశ్వర టెంపుల్ ఉంటుంది. దీన్ని పాత లైట్ హౌస్ అని కూడా అనేవారు. ఓలకన్నేశ్వర అంటే 3వ కన్ను ఉన్నవాడు అని అర్థం, అంటే శివుడు. ఈ టెంపుల్ని శివుడికి అంకితం చేస్తూ నిర్మించారట. ఈ టెంపుల్లో లోపల మనకి శివుడు దక్షిణామూర్తిగా, అలాగే రాక్షసరాజైన రావణుడు కైలాసాన్ని కదపడానికి చేసిన ప్రయత్నం ఇవన్నీ కూడా చెక్కి ఉంటాయి. మహిషాసురమర్దిని కేవ్ ఇంకా ఓల్డ్ లైట్ హౌస్ చూసాక న్యూ లైట్ హౌస్ కూడా, అంటే ప్రెజెంట్ లైట్ హౌస్ కూడా చూసి ఎగ్జిట్ అయిపోయాం. ఇంకా కృష్ణ బటర్ బాల్ చూసాక అక్కడ వారాహి కేవ్, మహిషాసురమర్దిని కేవ్, ఇంకా అర్జున పెనెన్స్ అవన్నీ చూసేసాక లోపల ద్రౌపది బాత్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి ఇప్పుడు షోర్ టెంపుల్కి వచ్చాము. షోర్ టెంపుల్ అంటే సముద్రపు ఒడ్డు దగ్గర ఉంటుంది టెంపుల్. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఈ షోర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం ద్రవిడియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. 8వ శతాబ్దంలోనే, అంటే 700 నుండి 728 ADలో పల్లవులచే నిర్మించబడింది. ఇది మొత్తం బ్లాక్ గ్రైనేట్తో కట్టారు ఈ టెంపుల్ని. అంటే మనకి మార్నింగ్ టైంలో ఎండ ఉన్నప్పుడు వెళ్తే టెంపుల్ మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ని విష్ణుమూర్తికి, శివుడికి ఇద్దరికి అంకితం చేస్తూ కట్టారు. సముద్ర తీరం దగ్గర నిర్మించిన టెంపుల్ కాబట్టి దీన్ని షోర్ టెంపుల్ అంటారు. ఇంకా ఈ టెంపుల్ మీరు గోపురం ఆకారం చూస్తే పిరమిడ్లా ఉంది. దాన్ని పగోడాలు అంటారు. 7 పగోడాస్ అంటే 7 పగోడాలు నిర్మించారంట. అంటే ఇలాంటి ఈ టెంపుల్స్ 7 నిర్మించారంట పల్లవులు. అందులో ఒకటే మిగిలిందని, అంటే ఈ షోర్ టెంపుల్. మిగతా 6 సముద్ర గర్భంలో మునిగిపోయాయని చెప్తారు. ఇంకా మహాబలిపురం అంటే గుర్తొచ్చేది బీచ్ అండ్ ఇంకా షాపింగ్. మేము బీచ్కి వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, 6:30 అయిపోయింది. సో ఒక 20 మినిట్స్ అలా బీచ్ దగ్గర ఉండి చిన్న చిన్న షాపింగ్ చేసాము. షాపింగ్స్ ఎంత బాగున్నాయో స్టాల్స్ బీచ్ దగ్గరవి. శంఖాలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న రాతి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని ఇంకా చెన్నైకి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. వీటన్నిటిలోని అసలు మెయిన్ మేము మిస్ అయ్యింది పంచరథాలు అనమాట. అవుట్ సైడ్ నుండి ఒకసారి మామూలుగా చూసేసాము, ఎందుకంటే క్లోజ్ అయిపోయింది అది.
పంచరథాలు అంటే ద్రౌపది రథం, భీమరథం, అర్జున రథం, ధర్మరాజు రథం, ఇంకా నకుల సహదేవుని రథాలు అనమాట. ఇవి పంచరథాలు. ఇది మీకు రిఫరెన్సెస్ కోసం పిక్చర్స్ పెడుతున్నాను. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క గాడ్కి అంకితం చేస్తూ కట్టారనమాట. ఇవి ఏంటంటే మండపాల్లో ఉంటాయి రథాలు. అవుట్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళ రథాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట. ఇవి ఇన్స్పిరేషన్తో చెక్కబడినవి. ఇవి కూడా ఒకే రాయితో చెక్కినవి అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి పిక్చర్స్లో. ఇది మాత్రం మేము మిస్ అయ్యాము. మీరు ఎవరైనా మహాబలిపురం వెళ్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు. సో యా, డే 1 చెన్నై మొత్తం ఇలా అయ్యిందనమాట. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైనా నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అస్సలు మిస్ అయిపోరు. అండ్ నెక్స్ట్ బ్లాగ్ గురించి వెయిట్ చేయండి. డే 2 చెన్నైలో తిరువల్లూర్, కంచి ఇవన్నీ చూసాము. అది సూన్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.